ఓకే, ఫస్ట్ మీరందరూ ఆల్రెడీ నోటిఫికేషన్ చదివారు అనుకుంటున్నా. ఎస్ఐ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకేనా, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తా నేను. మీకు ఏ డౌట్స్ ఉన్నా తర్వాత మనం నీట్గా డిస్కస్ చేద్దాం. మళ్ళీ మీరేం వరీ అవ్వకండి, నేను ప్రతి ఒక్కటి చెప్తా ఈరోజు. ఓకేనా, ఫస్ట్ సి ఈ ఎగ్జామ్ అనే కాదు, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరైనా నేనైనా ఫస్ట్ నోటిఫికేషన్ని ప్రాపర్గా చదవండి. ఎప్పుడు కానీ చూడండి, ఫస్ట్ నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి, అందులో ఏముందో. ఓకేనా, ఫస్ట్ నోటిఫికేషన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా చదవండి. ఎందుకంటే నిన్న నుంచి నన్ను అడుగుతారు కదా, సరే హైదరాబాద్కి వేకెన్సీస్ లేవు, చాలా తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి. సి నోటిఫికేషన్లో సెకండ్ పారాగ్రాఫ్లో క్లియర్ ఒక లైన్ ఇచ్చిండు, ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ టెనటివ్ అండ్ దే ఆర్ లైబుల్ టు చేంజ్ అని చెప్పేసి అంత క్లియర్గా ఇచ్చిండు. సో మీరు ఏం వరీ అవ్వకండి, ఎవరైతే హైదరాబాద్ రీజియన్లో ఉన్న వాళ్ళు మీరు ఎవరేం టెన్షన్ కాకండి, ఎవరేం వరీ కాకండి. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 నోటిఫికేషన్ చెప్తా, 2016లో ఏం జరిగింది అనేది. 2016లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది 500 పోస్టులతో. కానీ కరెక్ట్ ఒక 4-5 months తర్వాత ఇంకొక 600 పోస్టులు కలిపి యాడమ్ ఇచ్చేసి మొత్తం 1100 పోస్టులకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో మీరు ఎప్పుడేం వరీ అవ్వకండి. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో 2018ది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 కూడా తొందరనే క్లియరెన్స్ వచ్చేస్తుంది, మీరు ఏం వరీ అవ్వకండి. ఓకేనా, హైదరాబాద్ కానీ ఆ రీజియన్ చార్మినార్ జోన్ ఉన్న వాళ్ళు ఎవరేం వరీ అవ్వకండి, మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ 2, సిలబస్లో ఏమైనా చేంజెస్ అయినాయా, ఎవరైనా అబ్జర్వ్ చేసిర్రా? సి మీరు సిలబస్ చూస్తుంటే ఏమైనా చేంజెస్ జరిగినాయి అంటే ఏం చేంజెస్ లేవు, నో చేంజెస్ ఇన్ సిలబస్. కానీ 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/5 అంటే 5 క్వశ్చన్ తప్పు పెడితే 1 మార్క్ పోతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇంకొకటి చెప్తున్న జాగ్రత్త వినండి, మెయిన్స్లో మనకి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు 2 పేపర్లు ఉంటాయి. ఇవి 25 క్వశ్చన్స్, ఇవి 25 క్వశ్చన్స్. ఇవి ఆబ్జెక్టివ్, ఇది ఆబ్జెక్టివ్. రిమైనింగ్ 75 డిస్క్రిప్టివ్. ఈ 25 కూడా 1/5 నెగిటివ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మెయిన్స్లో ఇంగ్లీష్ తెలుగు పేపర్లు 2 ఉంటాయి మనకు, క్వాలిఫైయింగ్ నేచర్. అక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 25 ఉంటాయి ఇంగ్లీష్లో తెలుగులో. వాటికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందని మీకు చెప్తున్నా. ఇది సిలబస్లో క్లియర్గా మెన్షన్, అంటే లైక్ నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. ఓకేనా, నెంబర్ 3 సిలబస్ అన్నాం కదా. సిలబస్లో ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ సిలబస్. ప్రిలిమ్స్లో మనకి 200 మార్క్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ వచ్చేసి 200 మార్క్స్ ఎగ్జామ్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి మనకు. మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ 50 అర్థమెటిక్ ఉంటాయి, నెక్స్ట్ 50 రీజనింగ్ ఉంటాయి. జిఎస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ప్రిలిమ్స్ వచ్చేసి ఒక్క 1 minute. ప్రిలిమ్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. అందులో అర్థమెటిక్ రీజనింగ్ ఏమో 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ టైం ఈ టైంకి డిఫరెన్స్ ఇక్కడ వచ్చేసి చెప్పేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ లాస్ట్ టైం ఏముండే అంటే, ప్రిలిమ్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరికి 60 మార్క్స్ వస్తాయి చాలు. అంటే తర్వాత గొడవలు జరిగి లైక్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇష్యూస్ అయ్యి దాన్ని రెడ్యూస్ చేసిరు అనుకో. ఇప్పుడు ఏం చేసిర్రు అంటే, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి 60 రావాలి, ఓబీసీ 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిండు, జాగ్రత్త చూడండి.
క్వాలిఫైయింగ్ నేచర్ ఇవి మంచి అబ్జర్వ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 మార్క్స్, ఓబీసీ 50, ఎస్సీ ఎస్టీకి 40 మార్కులు అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఓకేనా? మెయిన్స్ ఇప్పుడు ఏం అవసరం లేదు మనకు. తర్వాత యాజ్ పర్ నోటిఫికేషన్ ఫస్ట్ ఒకటి మెయిన్గా మీకు ఎక్కడ అంటే అప్లికేషన్ గురించి చెప్తాం మీకు. ఫస్ట్ ఎగ్జామ్ అప్లికేషన్ గురించి ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉంటే రీసెంట్గా బైఫర్కేషన్ జరిగింది కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 3 గ్రూప్స్గా డివైడ్ చేసారు కదా. మీరు ఆ లేటెస్ట్ ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఖచ్చితంగా తెచ్చుకోండి. ఓకేనా? నోటిఫికేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేసిండు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వారు ఇష్యూడ్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ కూడా నేను చూస్తాను ఒకసారి. మోస్ట్లీ 1 ఏప్రిల్ ఉంటుంది ఫినాన్షియల్ ఇయర్. 1 ఏప్రిల్ 2026 తర్వాత తీసుకోండి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే. ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ అయితేనేమో ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026 నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేసిండు. ఓకేనా? అప్లికేషన్ ఫిల్ చేసే వాళ్ళకి అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో నేను చెప్తున్నా, ప్రజెంట్ చూస్తున్న మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అది వర్కింగ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఏమున్నా దానికే ఓటీపీలు వస్తాయి. ఓకేనా? ఏమున్నా దానికే ఓటీపీ వస్తుంది. ఈ అప్లికేషన్ పార్ట్లో మనకు పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. 2 పార్ట్లు ఉంటాయి మనకు. ఓకేనా? పార్ట్ 1లో ఏముంటాయి అంటే ఫస్ట్ మనం ఫీ పేమెంట్ చేస్తాం. యాజ్ అ ప్రొసీజర్ ప్రకారం వెబ్సైట్కి వెళ్తాం. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఫీ పేమెంట్ అయిపోద్ది. ఫీ పేమెంట్ అయిన తర్వాత మనం పార్ట్ 1లోకి వెళ్తాం. మీకు మళ్ళీ నోటిఫికేషన్ అది అప్లికేషన్ వచ్చిన అన్ని చూపిస్తాను. నేను మళ్ళీ జస్ట్ మీకు చెప్తున్నా, ఎలాగో మనం సెషన్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. ఈ పార్ట్ 1 డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఓకేనా? ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఇచ్చేస్తారు మీకు. ఓకేనా? ప్రిలిమ్స్కి 1 వీక్ ముందు అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ప్రిలిమ్స్కి 1 వీక్ ముందు. మనకు మెయిన్ ఇప్పుడు డౌట్ ఏం తెలుసా, అసలు ఎంత గ్యాప్ ఉండొచ్చు ప్రిలిమ్స్? అసలు ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు? ఫస్ట్ అందరు క్వశ్చన్. లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఏప్రిల్ 25, 2022 రోజు నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 25, 2022 రోజు నోటిఫికేషన్ వచ్చింది. మంచి జాగ్రత్త ఇవ్వండి. మే 2 నుంచి మే 20 వరకు అప్లికేషన్ తీసుకున్నారు. ఆగస్టు 7కి ఎస్ఐ ప్రిలిమ్స్ జరిగింది. ఆగస్టు 30కి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మే 20 నుంచి చూడండి ఒకసారి. జూన్ 20, జూలై 20 60 రోజులు, ఇంకా 10 70. అంటే ఆన్ అన్ యావరేజ్ మీరు నోటిఫికేషన్ చూస్తే ఒక 80 డేస్ ఉంటుంది మీకు. ఆన్ అన్ యావరేజ్ 80 డేస్ ఉంటుంది. ఇప్పటి నుంచి కూడా మీరు ఇన్ కేస్ ఆగస్టు 1కి అప్లికేషన్ స్టార్ట్ అయితే ఆగస్టులో 30 రోజులు, సెప్టెంబర్లో 30, 60, అక్టోబర్లో ఈసారి ఏడబ్ల్యూఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే అప్పుడు రాసినప్పుడు ఏ ఎగ్జామ్స్ లేవు, ఆ టైంలో ఏ ఎగ్జామ్స్ లేవు మధ్యలో. సో 60 డేస్ అంటే లైక్ ఆగస్టు 1కి మీకు అప్లికేషన్ డేట్ ఇస్తాడు అని అనుకుంటే చెప్తున్నా నేను. ఇస్తాడని అనుకుంటే ఆగస్టులో ఒక 30 రోజులు, సెప్టెంబర్లో 30, అక్టోబర్లో డేట్స్ ఖాళీ లేవు. సో 90 డేస్ ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమ్స్ వచ్చేసి మోస్ట్లీ నవంబర్లో ఉంటుంది. నవంబర్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్, ఈ గ్యాప్లో ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకేనా? ప్రిలిమ్స్ అయిన తర్వాత ఒక 1 వీక్కి రిక్రూట్మెంట్ బోర్డు కీ రిలీజ్ చేస్తుంది. కీ రిలీజ్ చేసిన తర్వాత ఆబ్జెక్షన్స్ తీసుకుంటుంది. ఆబ్జెక్షన్ రిసీవ్ తీసుకొని ఫైనల్ కీ ఇస్తుంది. ఈ ఫైనల్ కీ ఎప్పుడు ఇస్తుంది అంటే రిజల్ట్ ఇచ్చిన రోజు ఫైనల్ కీ ఇస్తుంది. ప్రిలిమ్స్ రిజల్ట్. సార్ ఎప్పుడు రావచ్చు రిజల్ట్ అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. ఆగస్టు 30, ఆగస్టు 7 రోజు ఎగ్జామ్స్ అయిపోతే ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ 24కి వచ్చింది. గ్యాప్ ఎంత ఉంది? సెప్టెంబర్ ఒక 30 డేస్, అవి ఒక 50 డేస్. అంటే ఓన్ అన్ యావరేజ్ 50 to 60 డేస్ అనుకోండి. ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా తెలుసా? నవంబర్ 8. ఇక్కడ జాగ్రత్త ఉండాలి. మళ్ళీ చెప్తాను నేను.
అంటే మళ్ళీ ఇవన్నీ డిస్కస్ చేద్దాం, జస్ట్ మీకు ఓవర్ వ్యూ తీసుకెళ్తున్నా. సో ఇట్లా ఈవెంట్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో ఏముంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. 600 మీటర్స్ మెరిట్ ఇదే 100 మార్క్స్. షార్ట్ పుట్ 6 మీటర్స్, లాంగ్ జంప్ 4 మీటర్స్. ఏం చేంజెస్ జరగలేదు ఇది మెన్కి. ఉమెన్కి అయితే 800 ఉంటుంది, 100 మార్క్స్ మెరిట్. షార్ట్ పుట్ 4 మీటర్స్, లాంగ్ జంప్ 2.5. ఇది ఉమెన్కి. ఓకేనా, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎట్లా జరుగుతాయని చెప్పేసి. మీరు అంటే లైక్ ఫస్ట్ మీరు లైన్లో నిల్చోవాలి, అక్కడ లైన్లో నిల్చోవాలి. మీ అంటే లైక్ మీరు పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పినా కదా, మీకు ఒక అడ్మిట్ కార్డ్ ఇస్తారు. ఆ పార్ట్ 1 అప్లికేషన్ ఉంటుంది, ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. అక్కడ మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు, మ్యాచింగ్ చేస్తారు. మ్యాచ్ చేసిన తర్వాత మీ చేతికి ఒక రిస్ట్ బ్రాండ్ ఇస్తారు. మీ చేతికి ఒక రిస్ట్ బ్రాండ్ ఉంటుంది, రిస్ట్ బ్రాండ్ వేస్తారు. ఇక మీరు ఒక 3-4 అవర్స్ తర్వాత ఇక అంటే లైక్ బ్యాచెస్ డివైడ్ చేస్తారు. ఒక్కో బ్యాచ్ కి ఇట్ డిపెండ్స్ 100 మెంబర్స్ ఉంటారు రన్నింగ్. మళ్ళీ చెప్తున్నా, మంచిగా గుర్తుపెట్టుకోండి, ఒక్కో బ్యాచ్ కి 100 మంది ఉంటారు. ఇంకా అనిపిస్తే 150 మెంబర్స్ ఉంటారు ఒకటేసారి. మోస్ట్లీ అయితే ఇక్కడికి రిస్ట్రిక్ట్ అవుతారు. సపోజ్ కి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మీరు ఏం వరీ అవ్వకండి. ఇప్పుడు ఇది 600 లైన్ స్టార్ట్ అనుకుందాం. ఇది 600 లైన్ అనుకోండి. ఇట్లా 1 2 3 4 5% చొప్పున 5 10 15 20 ఇట్లా వెళ్తూనే ఉంటారు. సో వీళ్ళు ఎట్లుంటుందంటే ఇగో ఇట్లా వెళ్ళి ఇలా కరీంనగర్ గ్రౌండ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను. సో ఇట్లా ఇది ఫస్ట్ ల్యాప్, ఇది ఒక ల్యాప్ అయిపోయినట్టు, అంటే 400 మీటర్స్. తర్వాత మళ్ళీ సెకండ్ ల్యాప్, ఇట్లా సెకండ్ ల్యాప్ ఉంటుంది, మళ్ళీ ఒక 400 మీటర్స్. మళ్ళీ థర్డ్ ల్యాప్, మళ్ళీ ఇది థర్డ్ ల్యాప్, 400 అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ల్యాప్, ఇది ఫైనల్. కరెక్ట్. ఇక్కడ రాగానే మనం ఇక్కడ లెఫ్ట్కి తీసుకెళ్తారు. ఎవరెవరు అయితే అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆల్రెడీ ఒక వాచ్ కూడా ఉంటుంది, మీకు టైం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వాచ్ కూడా ఉంటుంది ఆల్రెడీ మీకు. ఓకేనా, ఇట్లా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర వచ్చి సిగ్నేచర్ తీసుకుంటారు. ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో హైట్కి తీసుకెళ్తారు. అక్కడ డిజిటల్ మీటర్ ఉంటుంది, అక్కడ డిజిటల్ మీటర్ ఉంటుంది. ఆ డిజిటల్ మీటర్ మీద మన హైట్ చూస్తారు. ఓకేనా, హైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే షార్ట్ పుట్. ఉంటుంది. షార్ట్ పుట్ ఇంకో సర్కిల్ లెక్క ఇక్కడ ఉండాలి. మనం ఈ సర్కిల్ నుంచి మనం వేయాలి. 6 మీటర్స్ కదా, ఇట్లా ఒక లైన్ ఉంటుంది. ఇట్లా ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ మీద పడాలి, ఈ లైన్ దాటాలి ఖచ్చితంగా. కొన్ని లాస్ట్ టైం కొన్ని సెంటర్లు లైన్ మీద పడ్డా కూడా క్వాలిఫైయింగ్ ఇచ్చేసారు. కొన్ని సెంటర్లో పడ్డా ఇవ్వలేదు. కొన్ని అయితే ఖచ్చితంగా లైన్ అవతల పడాలి. సో ఇక్కడ నుంచి నువ్వు 6 మీటర్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ నుంచి 6 మీటర్స్. లైన్ మీరు షార్ట్ పుట్ వేసి ఇట్లా బయటకు వచ్చినా ఫౌలే, మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో మనం ఏం చేయాలి తెలుసా, ఇట్లా షార్ట్ పుట్ వేసి ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి. ఇది షార్ట్ పుట్ అయిపోయిందా కథం. నెక్స్ట్ లాంగ్ జంప్ కాడికి తీసుకెళ్తారు మనల్ని. షార్ట్ పుట్ 3 ఛాన్సెస్ ఉంటాయి, మర్చిపోకండి. లాంగ్ జంప్ కూడా 3 ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ కదా. ఇది ఒక లైన్ ఇట్లుంటుంది. నేను ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తా. ఇది 4 మీటర్స్ అనుకోండి, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ ల్యాండ్ అయిపోవాలి. 4 మీటర్స్. ఇక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు ఫౌల్ అయినా మళ్ళీసారి వేయాల్సి వస్తుంది. సో దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి, అన్నిటికీ ప్రాక్టీస్ కావాల్సిందే. అంటే జస్ట్ మీకు మొత్తం ప్రాసెస్ చెప్పుకుంటూ వస్తున్నా, ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి. ఇట్లా ఈవెంట్స్ అయిపోతాయి. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ప్రెస్ రిలీజ్ వస్తుంది. ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తుంది. ఏమని చెప్తుందంటే ఎంతమంది ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. అదే రోజు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేస్తారు.
గ్యాప్ వచ్చేసి మళ్ళీ 60 to 90 days ఇంతే ఉంటుంది, ఇంతకు మించి ఉంటుంది. ఓకేనా? 60 to 90 days ఉంటుంది. మెయిన్స్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ డే వన్ రోజు అర్థమెటిక్ పేపర్ ఉంటుంది, 200 క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్, 3 hours టైం. ఇది మార్నింగ్ సెషన్ 10 to 1. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, 2 to 5. ఇది క్వాలిఫైయింగ్. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ డే 2 రోజు జనరల్ స్టడీస్ 200 క్వశ్చన్స్, 3 hours, 10 to 1. తెలుగు క్వాలిఫైయింగ్ నేచర్. ఇట్లా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతుంది. మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 40 డేస్కి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. ఈ రిజల్ట్స్ అంటే ఏం లేదు, ఎవరు లాగిన్ వాళ్ళే ఎస్ఐ పీసీ మార్క్స్ రిలీజ్ చేస్తుంది. ఎవరు లాగిన్ వాళ్ళకి ఓన్ లాగిన్, మీకు బయట ఎవ్వరికి తెలియదు. ఎవరు లాగిన్ వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్కి ఒక పర్సన్కి 260 వచ్చినాయి అనుకున్నాం, ఎస్ఐలో, కానిస్టేబుల్లో 125 వచ్చినాయి అనుకున్నాం. ఇట్లా ఎవరి మార్కులు వాళ్ళకే, ఎవరికి బయటికి తెలియదు, అన్లెస్ అని మీకు చెప్తే తప్ప ఎవ్వరికి తెలియదు. సో ఇట్లా మీకు రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. రిజల్ట్స్ ఇచ్చేసినాక ఏం చెప్తే తెలుసా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మంటారు. డాక్టర్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సెంటర్లు ఉందో వాళ్ళు, అంటే మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి మెయిన్స్ కూడా. సో అట్లా మెయిన్స్ క్వాలిఫై అంటే డివికి పిలుస్తారు, ఒక 10-15 days జరుగుతుంది. అక్కడ మీ మెమోస్, మీరు ఏమేమైతే పార్ట్ 1లో పార్ట్ 2 అప్లోడ్ చేస్తారో అవన్నీ వెరిఫై చేస్తారు. అవన్నీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కరెక్ట్ ఒక 45 డేస్కి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇది ఎస్ఐది మెరిట్ లిస్ట్. ఎస్ఐది ఫస్ట్ 7 జోన్లు ఉన్నాయి కదా, ఓన్లీ నేమ్స్ ఇస్తాడు. ఫస్ట్ కట్ ఆఫ్స్ ఇస్తాడు, తర్వాత నేమ్స్ ఇస్తాడు. ఇట్లా 7 జోన్లే నేమ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాడు, కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ కట్ ఆఫ్ ఇచ్చి తర్వాత నేమ్స్ ఇచ్చేస్తాడు. ఇది ఎస్ఐ సెలక్షన్ ప్రొసీజర్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి మెడికల్ జరుగుతుంది. మెడికల్ జరిగిన తర్వాత ట్రైనింగ్, ఫిట్ ఉన్న ట్రైనింగ్ వెళ్ళిపోతారు. కానిస్టేబుల్ కూడా అంతే. కొంచెం కానిస్టేబుల్ బల్క్ కాబట్టి ఒక 90 days తీసుకుంటారు. కానిస్టేబుల్కి 90 days తీసుకొని సేమ్ వాళ్ళు కూడా ఫస్ట్ కట్ ఆఫ్ ఇచ్చేస్తాడు, తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తాడు. ఎస్ఐకి అయితే 12 months ట్రైనింగ్, కానిస్టేబుల్ అయితే 9 months ట్రైనింగ్, ఫైర్ అయితే 4 months ట్రైనింగ్. ఇట్లా ఇది ఎగ్జామినేషన్ ఒక ప్రొసీజర్. ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్ నుంచి మెయిన్స్ వరకు ఎట్లా జరుగుతుందని చెప్పి జస్ట్ ఒక్క ఓవర్ ఇచ్చిన అంతే, మీకు జస్ట్ చెప్పిన అంతే నేను. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఒక్కటే అటెంప్ట్లో నేను ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నేను ఏం చేయాలి అసలు? ఫస్ట్ నేను ఒక్కటే అటెంప్ట్లో ఎగ్జామ్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఒక్క అటెంప్ట్ వెళ్ళిపోయిందా మళ్ళీ 5 years ఆగాలి. 5 years అంటే ఏం చిన్న విషయం కాదు. బిగినర్స్ కానీ సీనియర్స్ కానీ ఆల్రెడీ బెటాలియన్ కానిస్టేబుల్ అయితే ఏ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఏ కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తే అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? మన టార్గెట్ మళ్ళీ చెప్తున్నా, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. అసలు ప్రిపరేషన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యని వాళ్ళు, చెయ్యాలనుకుంటున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఒకటేసారి ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. ఫస్ట్ మీ మైండ్లో ఒక టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏం తెలుసుకోండి సార్, మళ్ళీ చెప్తున్నా మంచిగానండి. నేను మీకు ఒక 3 to 5 daysలో పీవైక్యూ బుక్ ఆన్ జనరల్ స్టడీస్ రిలీజ్ చేస్తున్నాను నేను. ఇందులో ఏముంటుందంటే బుక్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటుంది. బుక్ ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి. బుక్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియా, ఫోర్త్ ఎకానమీ, ఫిఫ్త్ తెలంగాణ మూమెంట్, సిక్స్త్ తెలంగాణ హిస్టరీ, సెవెంత్ జనరల్ సైన్స్, ఎయిత్ ఎథిక్స్. మీకు
ఈ బుక్ లో ఏముంటదంటే ఫస్ట్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తాం, ప్రింటింగ్ కొంచెం టైం పడుతుంది కావచ్చు, చూద్దాం బిట్ డిపెండింగ్ ఆన్ ద పాసిబిలిటీ. ఎగ్జామ్ 2016, 2016, 18, 18, 22, 22, ప్రిలిమ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్. ఈ బుక్ లో ఏముంటుందంటే మీకు ఇదే ఆర్డర్ లో ఇండియన్ హిస్టరీ క్వశ్చన్లు అన్ని ఒక దగ్గర ఉంటాయి. 16 ప్రిలిమ్స్, 16 మెయిన్స్, 18 ప్రిలిమ్స్, 18 మెయిన్స్, 22 ప్రిలిమ్స్, 22 మెయిన్స్. ప్రతి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ ఏ టాపిక్ నుండి వచ్చినా కూడా ఉంటుంది అక్కడ. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్ వచ్చిందనుకో, అక్కడ క్వశ్చన్ ఉండి పక్కన టాపిక్ మెన్షన్ చేసినట్లు ఇండస్ వ్యాలీ అని చెప్పి. బుద్ధిజం మీద క్వశ్చన్ వచ్చిందనుకో, బుద్ధిజం మీద క్వశ్చన్ వచ్చిందనుకో బుద్ధిజం అని మెన్షన్ చేసి ఉంటుంది, జైనిజం అయితే జైనిజం. అట్లా అన్ని జిఎస్ సబ్జెక్టులకు మీకు క్వశ్చన్ ఉంటుంది, టాపిక్ ఉంటుంది, దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మళ్ళీ చెప్తున్నా మంచిగా రండి. పీవైక్యూ బుక్ లో అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ సంబంధించి మీకు క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ పక్కన టాపిక్ ఉంటుంది, ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది అని చెప్తున్నా. ఎప్పటి నుంచి 2016 ప్రిలిమ్స్ నుంచి మొదలు పెడితే మొన్న జరిగిన 2023 మెయిన్స్ వరకు ఏ సబ్జెక్టులు ఉంటాయంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిన: హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియా, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, ఎథిక్స్. మీరు మీకు నేను మీకోసం ఈ రోజే అనుకున్నాం, ఇన్ని రోజులు అనుకోలేదు, చేద్దామని ఒక ఆలోచన కూడా లేదు. మీ ప్రిలిమ్స్ అయ్యేలోపు పీవైక్యూ బుక్ టాపిక్ వైజ్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా చేస్తాను నేను. మీ ప్రిలిమ్స్ అయ్యేలోపు మనకు మెయిన్స్ కి ఇంపార్టెంట్ అర్థమెటిక్ రీజనింగ్, ప్రిలిమ్స్ లో కూడా ఇంపార్టెంట్ మేనేజ్ చేయొచ్చు. మీ ప్రిలిమ్స్ అయ్యేలోపు అక్టోబర్ నవంబర్ లోపు 2016 నుంచి మొదలు పెడితే 2022 వరకు ఇలా మీకు యావరేజ్ శాంపుల్ ఆల్రెడీ పంపించేసిన పీడిఎఫ్ అందులో గ్రూప్ లో ఉంది. అట్లా ప్రతి ఒక్కటి రీజనింగ్, అర్థమెటిక్ అన్ని పీవైక్యూస్ ఒక దగ్గర ఇచ్చి విత్ ఎక్స్ప్రెషన్ మీకు ఇచ్చేస్తాను నేను. అది నవంబర్ లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను నేను. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఈ బుక్ రిలీజ్ కాలేదు కదా, ఎవరి దగ్గర పీవైక్యూస్ ఉంటే ఆ పీవైక్యూస్ ని జాగ్రత్తగా చూడండి, మంచిగా నీట్ గా ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇక్కడ ఒక జాగ్రత్త పాటించండి. ఏమా జాగ్రత్త అంటే, రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేస్తుంది. మీకు విషయం జెన్యున్ ఫ్యాక్ట్ చెప్తున్నా, అక్కడ ఎవ్వరు మెన్షన్ చేయరు దిస్ క్వశ్చన్ వాస్ డిలీటెడ్ బై టిఎస్ఎల్పిఆర్బి అని చెప్పేసి. అది కొంచెం దురదృష్టం అనేది, కొంచెం జాగ్రత్త వహించండి. ఇక్కడ ఎందుకు చెప్పన్నా, రేపు అదే క్వశ్చన్ ఎగ్జామ్ అలా వచ్చింది, మీరు ఆ పీవైక్యూ బట్టి పెట్టుకోలేదు, ఎగ్జామ్ అలా ఆన్సర్ పెడతారు, కానీ బయటకు చూస్తే అది ఆన్సర్ అయ్యి ఉండదు, ఎందుకు ఆ క్వశ్చన్ ఆల్రెడీ డిలీట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్త పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. ఒక 1 వీక్ లో నేను ఇచ్చేస్తాను మీకు, మీరేం వరీ అవ్వకండి. నేనేం కాస్ట్ కూడా టూ మచ్ హెవీ ఏం పెట్టను, మినిమలిస్టిక్ కాస్ట్ పెడతాను నేను మీకు. అందుకే అలా శాంపుల్స్ కూడా నేను ప్రొవైడ్ చేసిన ఇంగ్లీష్ తెలుగు. ఓకేనా? నెక్స్ట్ పీవైక్యూ అయిపోయింది. ఎవరైతే ఇప్పుడు గ్రూప్ లో ఉన్నారో లేరో, నేను బ్రేక్ డౌన్ ఆఫ్ టాపిక్స్ అని మెన్షన్ చేసిన. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బ్రేక్ డౌన్ ఆఫ్ టాపిక్స్ లా మీ మైండ్ లో ప్రతి టాపిక్ ఉండాలి. మీ మైండ్ లో పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, ఎథిక్స్. మిమ్మల్ని హిస్టరీలో ఏ టాపిక్స్ వస్తాయని అడిగితే మీరు నాకు చెప్పగలగాలి. ఎందుకంటే మీ మైండ్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో కూడా తెలియకపోతే మీరు ఎట్లా చదువుతారు? ఫస్ట్ మన మైండ్ అసలు తెలియాలి కదా, అరే పాలిటీలో ఈ టాపిక్స్, హిస్టరీ అది కనీసం మీ మైండ్ ఉండాలి కదా అవి. ఓకేనా? సో ఇట్లా మీరు బ్రేక్ డౌన్ ఆఫ్ టాపిక్స్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చేసిన నేను. ఒకవేళ ఎవరికన్నా ఇవ్వకపోతే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి, మళ్ళీ పంపించేస్తాను మీకు. ఓకేనా? ఇట్లా పీవైక్యూ సిలబస్ 2 అయిపోయింది. నెంబర్ 3, ఒక బిగినర్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, ఆల్రెడీ మీరు ఎవరైతే ఇప్పుడు షెడ్యూల్ ఫాలో అవుతారో ఆ షెడ్యూల్ అట్లే ఉండనియండి, ఫాలో దట్, ఆ రెగ్యులర్ షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎవరైతే మెంటర్షిప్లు ఉన్నారో మీరు అదే రెగ్యులర్ షెడ్యూల్ ఫాలో అయిపోండి. మీరు అదే షెడ్యూల్ ఫాలో అవ్వండి, మీరు ఏం డివియేట్ అవ్వకండి, అదే షెడ్యూల్ ఫాలో అవ్వండి, మీరు ఏం దాన్ని మిస్ చేయకండి. ఇన్ కేస్ ఈ రోజు వరకు కూడా సార్ మేము ఏం ఫాలో అవ్వలేదు, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆగస్ట్ 1 నుంచి నేను మీకు వేరే ప్లాన్ చెప్తా. ఎవరైతే స్టార్టింగ్ డే నుంచి ఉన్నారో మీరు అదే షెడ్యూల్ కి స్టిక్ అని అయి ఉండండి. ఎప్పటి వరకు అప్లికేషన్స్ డేట్ అయిపోతుంది చూసినా, అప్పటి వరకు మీరు దానికే స్టిక్ ఆన్ అవ్వండి, దానికే స్టిక్ ఆన్ అవ్వండి. నేను అప్పుడు చెప్తా, అప్లికేషన్ డేట్లు ఏ రోజు అయితే అయిపోయో ఆ రోజు మీకు చెప్తా నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి. అప్పటి వరకు మీరు ఇదే షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఓకేనా?
నెంబర్ 4. సి ఇప్పుడు ఒక డేని నేను ఎట్లా ప్లాన్ చేయాలి? ఇప్పుడు సపోజ్కి నేను ఇప్పుడు నాకు ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉందని మీరు చెప్తారు కదా సార్, నవంబర్లో ఉందని మీరు చెప్తారు కదా, నేను ఒక డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? నేను ఒక డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి నుంచి రేపు మీన్స్ ఆగస్ట్ 1 నుంచి మీరు ఏమైనా వేసుకోరు, నెక్స్ట్ వచ్చే 1 ఇయర్ ఖచ్చితంగా 8 to 10 అవర్స్ అవుతా అంటేనే నా మెంటర్షిప్ లో ఉండండి, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకనంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అవుట్ సైడ్, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది, లిటరల్లీ బ్రూటల్ కాంపిటీషన్. ఎందుకంటే నా లెక్క సివిల్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన వాళ్ళు ఈ తెలంగాణ స్టేట్ లో 4000 మెంబర్స్ ఉన్నారు. ఈ 4000 ఆల్రెడీ 1000 మెంబర్స్ లీవ్ పెట్టి ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ఉన్న ఎస్ఏ పోస్టులు 148. ఆల్రెడీ నాలుగు ఎస్ఐ 250, 251, 250 వచ్చిన వాళ్ళు ఒక 500 మంది లేరా? ఉంటారు కదా. మరి వాళ్ళందరినీ దాటుకొని జాబ్ కొట్టాలంటే సంథింగ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయాల్సిందే కదా. ఇక్కడ 1000, ఇక్కడ 500, 1500 మంది ఉన్నారు. ఉన్న పోస్టులు 275. ఈ 275 ఈ 59 మెంబర్స్ కంప్లీట్ అయితే మరి కొత్త వాళ్ళకి ఏడే ఛాన్స్ ఇస్తారు వాళ్ళు? ఉన్న రియాలిటీ చెప్తున్నా నేను మీకు, ఉన్న హార్డ్ రియాలిటీ చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు వీళ్ళందరినీ దాటాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు 8 to 10 అవర్స్ చదవాల్సిందే, వేరే ఆప్షన్ అంటే ఎవరికి లేదు. ఇంత తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, 265 ఎస్ఐ, 125 to 130 కానిస్టేబుల్ మార్క్స్ వస్తేనే మీకు జాబ్ వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఇది నేను ఓపెన్ చెప్తున్నా, ఇది కూడా ఓపెన్ చెప్తున్నా, నేను కేటగిరీ తీసుకోవట్లేదు. నేను +or- 10 మార్క్స్ వేసుకోండి అంతే, కేటగిరీ వాళ్ళు అంతే. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మీకు ఇన్ని విషయాలు తెలిసినాక కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తా అంటే మాత్రం నేను కూడా మీకు హెల్ప్ చేయలేకపోతా. ఇన్ని రోజులు అయ్యిందేదో అయిపోయిందని విడిచిపెట్టండి, అయిపోయిందని విడిచిపెట్టకండి, దాన్ని ఎవరమేం చేయలేము. బట్ ఇప్పటి నుంచి అయినా రేపటి నుంచి అయినా ఖచ్చితంగా 8 to 10 అవర్స్ చదవాల్సిందే, ఒక 1 year వరకు. వేరే ఆప్షన్ అంటూ లేదు మీకు ఏమైనా రాని, ఏ సిచ్యువేషన్స్ అయినా రాని, నాకు మాత్రం రీజన్స్ చెప్పకండి. మీరు నాకు రీజన్స్ చెప్తే మీరే లాస్ అవుతారు, నాకు ఏం లాస్ లేదు. నేను మీకోసం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వరకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు అంతే ఎఫర్ట్స్ పెట్టాలి, వేరే ఆప్షన్ అంటూ లేదు. ఒక 1 year, ఒక 10 months మీరు ఓపిక పట్టండి. 10 months 10 hours a day మిమ్మల్ని ఒక 10 years బయట పడేస్తారు. మిమ్మల్ని 10 years మీరు అందరికన్నా హెడ్ ఉంటారు. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీకు మీ టార్గెట్ ఏంటంటే ఎస్ఐ ఆస్పిరెంట్స్ చెప్తున్నా, టార్గెట్ ఎస్ఐ పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా. ఎవరైతే ఎస్ఐని టార్గెట్ చేస్తారో మీ టార్గెట్ ఏంటంటే ప్రిలిమ్స్ కల్లా 300 మార్క్స్ తో మీ సిలబస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 300 మార్క్స్ కంప్లీట్లీ. ఎందుకని కూడా చెప్తాను మీకు నేను, ఎట్లా 300 మార్క్స్. ఇప్పుడు జిఎస్ లో ఒక 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు ఏం చేయండి అంటే ఒకటే బుక్ చదవండి, ఒకటే టాపిక్. ఆ టాపిక్ మీద 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్ రాసిన తర్వాత కీ అనాలిసిస్ అంటారు. కీ అనాలిసిస్ అంటే ఎట్లా అంటే, మీరు ఒక పేపర్ మెయింటైన్ చేయండి రేపు నుంచి. అక్కడ ఏం రాస్తారు తెలుసా? పాలిటీ ప్రియాంబుల్ రాసిరు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక ప్రియాంబుల్ రాసిరు అనుకుందాం. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఒక 32 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు అక్కడ రాసుకోండి, టోటల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 30, కరెక్ట్ ఎన్ని 20, రాంగ్ ఎన్ని 10, నాలెడ్జ్తో ఎన్ని పెట్టినా 12, గెస్తో ఎన్ని పెట్టినా 8, ఇంట్యూషన్తో ఎన్ని పెట్టినా 2. అట్లా ఒక షీట్ తయారు చేసుకొని ఈ రాంగ్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి చూసినా, ఈ రాంగ్ 10 క్వశ్చన్స్ ని మంచిగా రివిజన్ చేసి మీ స్టాండర్డ్ బుక్ లేదా నోట్స్కి వెళ్ళి అక్కడ దాన్ని అండర్లైన్ చేయండి ఆ టాపిక్ ని. ఎగ్జాంపుల్, నేను ఫెటర్నిటీ అనే ఒక టాపిక్ నేను క్వశ్చన్ తప్పు పెట్టినా. ఫెటర్నిటీ అంటే అషరింగ్ మీన్స్ బ్రదర్హుడ్. ఇది నేను తప్పు పెట్టినా అనుకుందాం కీ పేపర్లో. లేకుంటే కేశవానంద భారతి కన్సిడర్డ్ ప్రియాంబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని నేను తప్పు పెట్టినా అనుకుందాం. దీన్ని మంచిగా రివిజన్ చేసి దాన్ని హైలైట్ చేయండి. ఇట్లా అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ కి ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు ఆగస్ట్ 1 నుంచి మీరు ఏమైనా వేసుకోండి,
ఇందులో ఎక్స్క్యూజెస్ లేవు, ఇక ఇందులో ఎక్స్క్యూజెస్ లేవు, ఎవరికి లేవు. ఇందులో కనుక మీరు షార్ట్ కట్లు ఎతికిర్రు అనుకో, నేను కూడా ఏం చేయలేకపోతా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. ఉం? ఇట్లా చేసిన తర్వాత ఏం చేయాలంటే, నేను మీకు పీవైక్యూ వీడియో అనాలిసిస్ చేస్తున్నా కదా, పీవైక్యూ వీడియో అనాలిసిస్ చూడండి. పీవైక్యూ వీడియో అనాలిసిస్ జస్ట్ చూడండి అంతే, మీరు ఏం చేయకండి, జస్ట్ ఆ వీడియో చూడండి అంతే. ఓకేనా? చూసిన తర్వాత నేను మీకు ఎస్ఐ కానిస్టేబుల్ బుక్ ఇస్తా అని చెప్తున్నా కదా, అందులో ప్రియాంబుల్ టాపిక్ మీద పీవైక్యూస్ ఏమైనా ఉంటే చూడండి. అదే రోజు చూడండి. నేను మీకోసమే మీకు ఇబ్బంది అవ్వద్దని ఇది ప్రియాంబుల్ టాపిక్ క్వశ్చన్ చెప్పి అక్కడ పక్క పక్కన మెన్షన్ చేసిన మీకు. ఇట్లా వేయడం వల్ల మీకు ఏమైందంటే స్టాటిక్ కవర్ అయిపోతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి, కీ రివిజన్ కూడా అయిపోతుంది. ప్రాసెస్ లెంతీగా ఉంటుంది, బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని మాత్రం ఒక మంచి పొజిషన్ తీసుకెళ్తుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఓకే. ఇట్లా మీరు పాలిటిక్ ఇట్లా వేయాలి, హిస్టరీకి ఇట్లే, జాగ్రఫీకి ఇట్లే, ఎకానమీకి ఇట్లే, తెలంగాణ మూవ్మెంట్, జనరల్ సైన్స్ అన్నిటికీ ఇలానే వేయాలి. వేరే ఆప్షన్ అంటూ లేదు. మీకు యాప్లో ఆల్రెడీ అన్ని టెస్టులు ఉన్నాయి, అన్ని షార్ట్ నోట్స్ కూడా ఉన్నాయి. ప్రతి చిన్న చిన్న విషయానికి నాకు మాత్రం ఫోన్ చేయకండి, మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. షెడ్యూల్, మీరు ఒక షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకోండి అంటే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఒక షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి, షెడ్యూల్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్తాను. హౌ టు ప్లాన్ ఏ షెడ్యూల్. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా డేని 4 స్లాట్గా డివైడ్ చేయండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, డిన్నర్. ఓకేనా? మీరు ఎంత బిజీ అని ఉండండి, మీరు ఏమైనా వేసుకోండి. ఎవ్రీడే ఖచ్చితంగా రీజనింగ్కి 2 hours ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఎంత బిజీ అని ఉండండి, ఏమైనా వేసుకోండి. మీకు క్లాసెస్ కావాలంటే భరత్ రెడ్డి సార్ క్లాసెస్ తీసుకోండి, సార్ చాలా బాగా చెప్తాడు. రీజనింగ్ భరత్ రెడ్డి సార్ క్లాసెస్ తీసుకోండి, లేకుంటే మీ ఇష్టం, మీకు నచ్చిన వాళ్ళే తీసుకోండి. నేను సార్ ఏంటంటే నేను చూస్తున్నా కాబట్టి సార్ పేరు సైజ్ చేసిన. భరత్ రెడ్డి సార్ క్లాసెస్ తీసుకొని మళ్ళీ పీవైక్యూస్ సార్ బుక్ ఉంటుంది చూసినాం, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్లు ఖచ్చితంగా వేయండి. ఎప్పటి వరకు వేయాలి ఇది? మీరు ఏమైనా వేసుకోండి, రేపు ప్రిలిమ్స్ అనే వరకు మీరు రీజనింగ్ టాపిక్స్ అన్ని అయిపోయి ఉండాలి. క్లాసెస్ వినడం అయిపోవాలి. క్లాసెస్ ఏమైనా డైలీ గంట, ఇప్పుడు సార్ క్లాస్ ఉందనుకో, ఒక టాపిక్ 30 minutes ఉంటుంది, ఒక టాపిక్ 40 minutes ఉంటుంది, ఒక టాపిక్ 20 minutes ఉంటుంది, ఒక టాపిక్ 12 minutes ఉంటుంది. అంటే ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2, ఇది క్లాస్ 3, ఇది క్లాస్ 4, అట్లా క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ రీజనింగ్ మొత్తం మీ ప్రిలిమ్స్ వరకు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీదే. ఎట్టి పరిస్థితుల్లో మీరేమనే వేయండి. ఓకేనా? ఇట్లా రీజనింగ్. తర్వాత జిఎస్ పరంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మోడర్న్ హిస్టరీ పెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ అందులోకి లేక వస్తున్నాయి కాబట్టి. మోడర్న్ హిస్టరీ, పాలిటీ ఫస్ట్ ప్రయారిటీ. సేమ్ 30 క్వశ్చన్స్ రివిజన్, పీవైక్యూ వీడియో అనాలిసిస్. నేను ఇమేజ్ రూపంలో మీకు కంటెంట్ ఇస్తా, మీరు ఏం వరీ అవ్వకండి. ఆ ఇమేజ్ ని మంచి ఒక ఫోల్డర్ లో దాచిపెట్టుకోండి, మంచిగా నీట్ ఒక దగ్గర పెట్టుకోండి. అన్ని మోడర్న్ హిస్టరీ ఇమేజెస్, పాలిటీ ఇమేజెస్ అన్ని ఒక దగ్గర సేవ్ చేసుకొని రేపు మీకు క్విక్ రివిజన్ కి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇట్లా మోడర్న్ హిస్టరీ, పాలిటీ ఫస్ట్ స్లాట్. ఈ పాలిటీ మోడర్నిస్ట్ లో ఏమేమి చదవాలి, ఏ టాపిక్స్ చదవాలని చెప్పి రేపటి సెషన్ నేను మళ్ళీ చెప్తా. ఎంతవరకు అంటే నెక్స్ట్ వీక్ షెడ్యూల్ కి చెప్తాను నేను. అన్ని చదవాల్సిన అవసరం లేదు. నేను మీకు ప్రిలిమ్స్ ప్లానింగ్ చెప్తా, ఎప్పుడు మనం ప్రిలిమ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఎప్పుడు చెప్తా అది? అప్లికేషన్ డేట్స్ అయిపోయేదాకా నేను చెప్పిన షెడ్యూల్ మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఎవరైతే ఫాలో అవుతున్నారో, కొత్త రాబోతున్న వాళ్ళకి నేను మళ్ళీ కొత్త ఇస్తాను నేను. ఎవరైతే ఆల్రెడీ పాతలో జాయిన్ అయ్యారో మీరు అదే షెడ్యూల్ ఫాలో అయిపోండి. దానిలో మీరు ఏం చేంజెస్ చేయకండి, దానిలో ఏం చేంజెస్ వద్దు. ఎప్పటి వరకు వద్దంటే అప్లికేషన్ డేట్ అయిపోతుంది చూసినా అప్పటిదాకా మీరు ఏం చేంజెస్ చేయకండి, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఓకేనా? ఇట్లా అన్ని జిఎస్ సబ్జెక్ట్స్కి వేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు వేసిన షెడ్యూలింగ్ ఎట్లా వేసుకోండి అంటే, ఒక ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ 5 లేసిన అనుకో, 5 to 7 2 hours చదవండి. 5 to 7 ఒక 2 hours చదవండి. ఓకేనా? తర్వాత బ్రేక్ తీసుకోండి, ఒక 1 hour బ్రేక్ తీసుకోండి. ఎట్లా? 7 to 8 బ్రేక్ తీసుకోండి, ఒక 1 hour బ్రేక్ అయిపోయింది. ఓకేనా? తర్వాత ఏం చేస్తారు తెలుసా? 8 నుంచి 10 వరకు మళ్ళీ చదవండి, ఒక 2 hours అయిపోతుంది. మళ్ళీ 10 to 11 మళ్ళీ బ్రేక్ తీసుకోరు, మీరు బాగా అలసిపోయారు అంటే కాకుండా మళ్ళీ 11 to 1 అట్లా 2 hours. మీకు ఇక్కడికే 6 hours అయిపోతుంది. మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉంటారు తెలుసా?
లిటరల్లీ చెప్తున్నా నేను, మీరు కనుక ఇట్లా స్లాట్లు పెట్టుకొని ఒక 100 రోజులు చదివిర్రా, మిమ్మల్ని జనరల్ స్టడీస్ ఎస్ఐలో 140+, కానిస్టేబుల్లో 125కి 100+ మీరే తెచ్చుకుంటారు. నేను అవసరం లేదు, మీ అందరు మీరే తెచ్చుకుంటారు. ఇక్కడ చూడండి 6 అవర్స్ అయిపోయిందా, 1 నుంచి 3 దాకా బ్రేక్ తీసుకోండి, 1 నుంచి 3 దాకా బ్రేక్ తీసుకోండి, 3 నుంచి 5 ఇంకో 2 అవర్స్, ఎంత అయిపోయింది, 8 అవర్స్ అయిపోయింది. మళ్ళీ బ్రేక్ తీసుకోరి 6 నుంచి 8 వరకు, ఇంకో 2 అవర్స్, టోటల్ 10 అవర్స్. ఈ 8 తర్వాత మీరు మొబైల్ వాడతారా, సినిమా చూస్తారా, మీరు ఏమైనా వేసుకోరు. ఇక నేను ఆపుతాడు కానీ మిమ్మల్ని. ఈ 10 అవర్స్ మాత్రం మొబైల్ దగ్గరకు అస్సలు పోకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 10 అవర్స్ చదవడం అంటే వితౌట్ మొబైల్. నేను మళ్ళీ చెప్తున్నా, వితౌట్ మొబైల్. మొబైల్ చూడకుండా 10 గంటలు చదవడం అలవాటు చేసుకోండి, అట్లీస్ట్ ఫర్ సమ్ కపుల్ ఆఫ్ మంత్స్. నేనేం మిమ్మల్ని లైఫ్ లాంగ్ అడగట్లేదు, అట్లీస్ట్ ఫర్ సమ్ కపుల్ ఆఫ్ మంత్స్. లేదు సార్ మేము కంఫర్ట్స్కి అలవాటు పడ్డా, మేము సాక్రిఫైస్ చేయలేమంటే మీ లైఫ్ సాక్రిఫైస్ అయిపోద్ది, తర్వాత ఎవరు వెనక్కి తీసుకురాలేరు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను నా సైడ్ నుంచి మీకు ఎంత ఎఫర్ట్స్ పెట్టానో అంత ఎఫర్ట్స్ పెడతా. మీరు కనుక ఒక్క రోజు కూడా సార్ మా ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు, బర్త్డేకి పిలిచాడు, మా అత్తమ్మ ఫంక్షన్కి వెళ్ళింది, ఇలాంటి కారణాలు చెప్తే రేపు జాబ్ రాకపోతే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఎందుకు జాబ్ రాలేదని ఎవడు అడగడు. జాబ్ వస్తే ఎలా వచ్చింది, నువ్వు ఎలా సక్సెస్ అవుతాడని, రాకపోతే నువ్వు ఎందుకు సక్సెస్ కావాలని ఎవరు అడగరు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చదువుకోండి. సార్ వాడు కోర్టు కేసు ఇస్తారట, సార్ షార్ట్ పుట్ పెద్దగా ఉందట, సార్ లాంగ్ జంప్ చిన్నగా ఉందట, ఇలాంటి కారణాలు మీకు ఏం అవసరం లేదు. మీరు రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చేది మాత్రమే ఫైనల్. మీతో ఏం జరిగినా మీరు పట్టించుకోకండి, అఫీషియల్ న్యూస్ తప్ప మీతో ఏం పట్టించుకోకండి, ఓకేనా? నా మాటలు హార్ష్ అనిపించినా కూడా నాకు వేరే ఆప్షన్ లేదు, మీకు ఉన్న రియాలిటీ ఎప్పుడో నా బాధ్యత. అంతేగాని మీరు నా దగ్గర జాయిన్ అయిపోయింది, నేను మీకు జాబ్ వేపిస్తాను, అలాంటి రీజన్స్ మాత్రం నేను చెప్పను. నేను మీకు ఎట్లా సబ్జెక్ట్ నేర్పిస్తా అంటే, రేపు మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు జాబ్ వచ్చే విధంగా నేను నేర్పిస్తాను. అది మీరు డైలీ చేస్తేనే, ఎవ్రీడే మీరు చేస్తేనే అవుతుంది తప్ప నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడితే మీరు చెయ్యంటే మాత్రం జరగదు, ఓకేనా? నెక్స్ట్ ఎక్కడ వరకు అయిపోయింది? బుక్స్ విషయానికి వస్తే ఎవరైతే ఇప్పుడు బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ నే ఫాలో అయిపోండి, స్టాండర్డ్ బుక్స్ నే ఫాలో అవ్వండి, ఏం చేంజెస్ చేయకండి. ఆ స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఎవరైతే పాస్ట్ లో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మీరు అలాగే కంటిన్యూ చేయండి. ఇట్లా మనం జిఎస్ ఇవన్నీ 300 మార్క్స్ కంప్లీట్ చేసినాం అనుకో, ప్రిలిమ్స్ లోపు 300 మార్క్స్ తో మనం కంప్లీట్ చేసినాం అనుకో, మనకి ఎంత, ఇంకా 100 మార్క్స్ మిగులుతుంది. 100 మార్క్స్ మిగులుతుంది మనకు ప్రిలిమ్స్ అయినప్పటి నుంచి ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే గ్యాప్ ఎంత ఉంటుంది తెలుసా? 75 days ఉంటుంది. మనం 5 రోజులు రెస్ట్ తీసుకున్నా, ప్రిలిమ్స్ అయిన తర్వాత 5 days రెస్ట్ తీసుకున్నా, నేను 70 days 10 టాపిక్స్ ఇన్ అర్థమెటిక్ అంటే 1 టాపిక్ కి నేను 7 days ఇచ్చిన, 1 టాపిక్ కి నేను 7 days ఇచ్చినా కూడా 70 days లో అర్థమెటిక్ ఈ 10 టాపిక్స్ లోకి వెళ్ళి 80 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్ అయిపోతాయి అక్కడ. ఈ 80లో నేను 40 మార్క్స్ చేసిన చాలు నాకు ఎగ్జామ్ హాల్లో 40 చేసిన చాలు. రీజనింగ్ లో నేను ఒక 70 + 40 110, ఇంకా బై లక్ లో నాకు ఆప్తో ఒక 120, జిఎస్ 140, ఈ ప్రిపరేషన్ తో 140 వస్తాయి. 140 + 120 260, మీకు సివిల్ వేస్తే ఎక్కడికి పోదు. ఎంత టఫ్ పేపర్ ఇచ్చినా ఈ రేంజ్ ఎప్పుడు లేదు కట్ ఆఫ్, ఓకేనా? ఇట్లా ఒక ప్లాన్ తోటి వెళ్ళాలి మనం, ఓకేనా? సబ్జెక్ట్స్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ. ఇప్పుడు నాకు పాలిటీ ఇష్టం ఉంటుంది, హిస్టరీ ఇష్టం ఉంటుంది, కొందరు జాగ్రఫీ నచ్చదు. జాగ్రఫీ ఎకానమీ మీకు చాలా సింప్లిఫై చేస్తా, మీరేం వరీ అవ్వకండి. జాగ్రఫీని నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ లో 39 మార్క్స్ అడిగిండు, 39 క్వశ్చన్స్. ఎకానమీ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎకానమీ కూడా 24 క్వశ్చన్స్ అడిగిండు. మళ్ళీ చెప్తున్నా నేను, ఎస్ఐకైనా పీసీకైనా సేమ్ స్ట్రాటజీ. మీరు అంటే సేమ్ ఇదే సిలబస్ కాబట్టి వేరే ఏం స్ట్రాటజీలు ఏం మారవు, ఓకేనా? ఇంకేముంది, టైం టేబుల్ చెప్పేసిన, షెడ్యూలింగ్ చెప్పేసిన, టెస్ట్ ఎట్లా అనలైజ్ చేయాలని చెప్పిన, మైండ్ సెట్, ఎగ్జామ్ కావాల్సిన మైండ్ సెట్ అంటున్నాం, ఇది ఇంపార్టెంట్ చాలా.
ఎగ్జామ్ మైండ్ సెట్. సి నేను ఒక విషయం చెప్తా మీకు, ఫస్ట్ పేషెన్స్ అలవాటు చేసుకోండి, ఓపిక. ఎందుకు ఓపిక అంటే ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఫోర్త్, ఫిఫ్త్, ఇట్లా ఇవి రివిజన్ చేయాలంటే మనకు ఓపిక ఉండాలి. ఎందుకు ఇన్నిసార్లు రివిజన్ చేయాలంటే జాబ్ వచ్చి రేపు రిజల్ట్ వచ్చి నీకు పేరు కనదాకా చదవాలి, వేరే ఆప్షన్ అంటూ లేదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ బై ఛాన్స్ వస్తుంది, ఫెయిల్యూర్ ఈజ్ గ్యారంటీడ్. ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను, సక్సెస్ అనేది బై ఛాన్సే, ఖచ్చితంగా వస్తానని గ్యారంటీ ఇవ్వలేము. బట్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం ఏదో ఒక న్యాయం జరుగుతుంది. మీరు సిన్సియర్గా ఫ్రూట్ఫుల్ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మీకు ఏదో రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఎగ్జామ్ మైండ్ సెట్ అలవాటు చేసుకోండి, మొబైల్ లేకుండా ఉండడం అలవాటు చేసుకోండి, డైలీ కొద్దిగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, ఒక 10 minutes కొంచెం మీ పీస్ఫుల్నెస్ కోసం. మైండ్ కొద్దిగా కామ్నెస్ ఉంటుంది. స్ట్రెస్ తీసుకోకండి, అరే ఏమైద్దో అంత స్ట్రెస్ ఏమొద్దు. ఈ రోజు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి, అరే నాకు ఈ రోజు ఇచ్చిన టైం ఎంత, ఆ టాస్క్ ని జాగ్రత్త కంప్లీట్ చేయండి. ఓకేనా? మిగతా ఇంకేం చేయకండి. మీకు ఇంకోరైనా లైక్ యాప్ చూడాలంటే కేపీ ఆన్లైన్ అకాడమీ యాప్ వచ్చేసి కేపీ ఆన్లైన్ అకాడమీ. ఇందులో మేము మళ్ళీ చెప్తున్నాం, పీవైక్యూ బుక్ ఉంటుంది, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మెంటర్షిప్ వాళ్ళకు మాత్రం పీవైక్యూ వీడియో అనాలిసిస్ ఉంటాయి. ఇది కూడా మెంటర్షిప్ వాళ్ళకి పీవైక్యూ వీడియో అనాలిసిస్ ఉంటాయి. షార్ట్ నోట్స్ కూడా ఉంటాయి, ముందే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయకండి. ఓకేనా? ఇట్లా ఎగ్జామినేషన్ హాల్ గురించి, ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి ఇట్లా ఉంటుంది. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేసిన తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక్క నిమిషం ఆగండి, రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.